హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఫిష్ దమ్ బిర్యానీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా ఫిష్ దమ్ బిర్యానీ అనగానే ముక్కలు విడిపోతాయని డౌట్ రావచ్చు. అలా డౌట్ రాకుండా చిన్న టిప్స్ పాటిస్తూ ఈ ఫిష్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి మీ టేస్ట్కి సరిపడే సాల్టు, పసుపు అర స్పూన్ వరకు, కారం 1.5 టేబుల్ స్పూన్ వరకు, గరం మసాలా అర స్పూన్, జీలకర్ర పౌడర్ అర స్పూన్, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇందులో కొంచెం పెరుగు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా అంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకొని చాప ముక్కలకి అన్నింటికి కూడా బాగా పట్టేటట్టుగా ఇలా చేత్తో రుద్దుకుంటూ దీన్ని ఈ విధంగా మ్యారినేట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కనుక చేసుకున్నారంటే అస్సలు చేప ముక్కలు విడిపోకుండా వస్తాయండి. సో ఒకటి చెప్పడం మర్చిపోయాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది ముందుగానే బౌల్లోకి వేసుకొని ఈ విధంగా బాగా పట్టించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన 3 ఫ్రైకి సరిపడే ఆయిల్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ సాలో ఫ్రై చేస్తున్నానండి. 3 ఫ్రైకి సరిపడే ఆయిల్ అయితే వేసుకోలేదు, సాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్నారంటే సాలో ఫ్రై కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. అచ్చం 3 ఫ్రై చేసుకున్నట్టుగానే ఉంటుందన్నమాట. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ విధంగా వేసేసానమాట. ఇలా చేప ముక్కలు 2 వైపులు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వేరే పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఎసరుని పెట్టుకొని ఎసరుకి ఎర్రి కాగాక ఒక స్టార్ అనాస, సహాజీరా అర స్పూన్ వరకు, లవంగాలు, ఇలాచీలు 2, దాల్చిన చెక్క 3, బిర్యానీ ఆకులు 2, బడే ఇలాచీ 1 వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు రైస్ని వేసుకోండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకోలేదండి, నార్మల్గా మనం రెగ్యులర్గా వాడుకునే సోనా మసూర్ రైస్నే తీసుకున్నాను అనమాట. రైస్ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి రైస్ని కలుపుకుందామండి. ఇవి నానబెట్టారని మీకు డౌట్ రావచ్చు. రైస్ అయితే నేను నానబెట్టుకోలేదు. సో ఒకవైపు రైస్ ఉడుకుతూ ఉంటుంది, ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక మందపాటి కడాయిని పెట్టుకోండి. అంటే బిర్యానీ చేసుకోవడానికి వీలుగా ఉండి ఒక బ్యాండీని పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కూడా హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు 2, ఇలాచీలు 2 ఇలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న, అంటే మనం స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇదే విధంగా వేసుకోండి. ఉల్లి తరుగు కాదండి, పొడవుగా నిడువుగా కట్ చేసేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టి మగ్గించుకుందాము. ఇంకోవైపు రైస్ పెట్టుకున్నాం కదా, రైస్ అయితే ఇది 80% మాత్రమే ఉడికించుకోవాలి. ఈ రైస్ కూడా మనకి 80% ఉడికిపోయింది. ఈ రైస్ని ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఇంకోవైపు మనం ఇలా ఆనియన్స్, టమాటో వేసి పెట్టుకున్నాం కదా, ఇది మంచి కలర్ వచ్చేంత వరకు, దీని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అర స్పూన్ వరకు సాల్టు, 1 స్పూన్ లేదా హాఫ్ స్పూన్ వరకు కారం, పసుపు చిటికెడు, ధనియా పౌడర్ అర స్పూన్, జీలకర్ర పౌడర్ అర స్పూన్, గరం మసాలా పౌడర్ అర స్పూన్ వేసుకోవాలి. ఇలా అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసేసుకుంటే బాగా చక్కగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ చేప ముక్కలు ఉంటాయి కదా, ఈ చేప ముక్కల్ని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత ముందుగా మనం 80% ఉడికించుకున్న నార్మల్ రైస్ ఉంటుంది కదా, ఈ రైస్ని దీనిపైన లేయర్లా వేసేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా చెప్తున్నానండి, చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇంకో లేయర్లో కూడా మనం వండుకున్న రైస్ మొత్తం కూడా ఇలా వేసేయండి. ఈ విధంగా వేసేసి అంతా ఈక్వల్గా చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఉంటే పుదీనాని వేసుకోవాలి. ఇంకా మనం చేపలు ఫ్రై చేసాం కదా, ఆ ఆయిల్ ఉంటే దీనిపైన వేయాలన్నమాట. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీనిపైన టిష్యూ పేపర్తో ఇలా కవర్ చేసేసుకోండి. పైనుంచి ఇలా టిష్యూ పేపర్ని పెట్టుకొని క్లోజ్ చేసుకొని దీనిపైన లిడ్ని కనుక పెట్టుకున్నారంటే ఆవిరి బయటికి పోకుండా ఉంటుందన్నమాట. ఇలా లిడ్ని పెట్టేసి దీన్ని 15 మినిట్స్ పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత కిందకి దించేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు లిడ్ని తీయకూడదు, అలానే ఉంచేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ టిష్యూ పేపర్ అనేది తీసేయాలని.
ఇలా తీసుకున్న తర్వాత వేడిగా ఇలా సర్వ్ చేసుకొని ఈ ఫిష్ దమ్ బిర్యానీని తిన్నామంటే వాస్తవం అండి, అంత బాగుంటుంది. ఎవరికైనా డెఫినెట్గా నచ్చుతుందన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఫిష్ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఎలాంటి ఎక్కువ మసాలాస్ వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ ఫిష్ దమ్ బిర్యానీని ఈజీగా రెడీ చేసేసుకున్నాము. బిగినర్స్ కూడా ఈ ఫిష్ దమ్ బిర్యానీ చేసుకునే విధంగా ఈ వీడియోని చేశాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.